గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. దత్తాత్రేయ స్వామి వారి మాలధారణ చేసిన స్వాములు ఇరుముడిని ధరించి పాదయాత్ర చేస్తూ మార్గం మధ్యలో కనిపించిన దేవాలయాలను దర్శిస్తూ అనపర్తి నుండి పిఠాపురం కుకుటేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ శ్రీపాద వల్లభ స్వామివారిని దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పించుకుంటారు. जय गुरुदत्ता 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 जय दत्ता 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 गुरुदत्ता 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 అనపర్తి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ దత్తస్వామి ఆలయంలో స్వామివారి మాలధారణ చేసిన స్వాములు ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మాలధారణ చేస్తున్నారు. స్వాములు పాదయాత్ర చేస్తున్న సమయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంలో దర్శనమిస్తారట. ఇది స్వాములే స్వయంగా తెలియజేశారు. जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता కొత్తగా మాలధారణ చేసేవారికి మాలధారణ విధి విధానాలు. స్వాములు తీసుకునే ఆహారంలో ఉప్పు కారం పులుపు తగ్గించాలి. పరిమిత ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై నిద్రించాలి. ఉదయము సాయంత్రము దత్తస్వామి చుట్టూ ఔదంబర వృక్షము చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ దీక్ష 7 రోజులుంటుంది. ఈ దీక్షలో అతి ముఖ్యమైనది భిక్షాటన. స్వాములు భిక్షాటన చేసుకొని మాత్రమే భుజించాలి. 3 పూటల దత్తస్వామి వారి శరణఘోష చెప్పాలి. దత్తస్వామిని ఆశ్రయించిన భక్తులను స్వామి ఎన్నడూనూ విడనాడరు. స్వామి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदेव दत्ता जय गुरुदत्ता जय गुरुदेव जय गुरुदत्ता जय गुरुदत्ता जय जय